నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక ప్రెస్ మీట్ కోసం అందరూ ఎదురు చూశారు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ స్టార్ట్ చేశాడు. 3-4 అంశాల మీద మాట్లాడుతూ ఉండగా అడుసుమిల్లి శ్రీనివాస్ గారు మన స్టూడియోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం చెప్తారో కూడా నాకు తెలుసు. ఇప్పటి వరకు అమరావతి వరకు వచ్చారు. ఆ తర్వాత మాట్లాడబోయే అంశాలు డెఫినెట్గా లిక్కర్ వ్యవహారం ఉంటుంది, అది మాట్లాడదామని చెప్పి స్టార్ట్ చేస్తాను. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. ఇప్పటివరకు మాట్లాడింది రాష్ట్రం అప్పుల మీద మాట్లాడారు, కాగిచ్చిన నివేదిక మీద మాట్లాడారు, ప్రత్యేకంగా మళ్ళీ అమరావతి విషయానికి వచ్చారు. ఎన్ని అప్పులు చేస్తున్నారనే విషయం, ఆ ఐకానిక్ టవర్ల విషయానికి వస్తే 2018లో 2000 చిల్లర కోట్లకు పిలిచిన టెండర్లు ఇప్పుడు 4000 చిల్లర కోట్లు అయినాయి. ఇంతలా పెంచేసి అంచనాలు 105% పెంచేసి టెండర్లు ఇచ్చుకుంటున్నారు చంద్రబాబు. ఇప్పుడున్న 30,000 ఎకరాలు కాకుండా ఇంకో 50,000 ఎకరాలు సేకరిస్తారట. ఇదంతా ఎందుకు? ఇదంతా కట్టాలంటే లక్షల కోట్ల ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇదేం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు? గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గరనో ఎక్కడో ఒక 500 ఎకరాల్లో కట్టేస్తే అయిపోద్ది కదా. ఆల్రెడీ ఇప్పుడు కట్టిన తాత్కాలిక భవనాలు 600 కోట్లు వేస్ట్ చేశారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు ప్రస్తుతానికి తాత్కాలికం అయిందే కదా. ఇవన్నీ 600 కోట్లకు పైగా వేస్ట్ చేశారు. ఎందుకు ఇంత వేస్ట్ చేశారు? ఇంత వేస్ట్ చేయాల్సిన అవసరం. తర్వాత విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఇంకొక స్కామ్ అంటూ బయటకు తీసుకొచ్చారు 25 ఏళ్లకు సంబంధించి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రత్యేకంగా ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చింది అని అనుకోవాలా? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద అదే స్టాండ్ మీద ఉన్నాడు, మారలేదు. ఈయన మళ్ళీ అదే చెప్పాలనుకుంటున్నాడని అనుకోవాలా? ఇప్పుడు మీరు ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా సందర్భోచితంగా ప్రజలు ఆశిస్తున్న విధంగా లేదా ప్రజల ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం మీద మాట్లాడతారని మీరు ఏమన్నా భ్రమపడితే అది భ్రమల కింద మిగిలిపోతాయి. ఎందుకంటే ఆయన నుంచి మీరు అంతకన్నా ఎలాగ ఆశిస్తారండి? మీరు అసలు చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు. అతను ఏం మార్పు ఉండదు. తను తీసుకున్న నిర్ణయాల వల్ల, తన ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల, చట్ట రాజ్యాంగ ఉల్లంఘన వల్ల ప్రజలందరూ తిరుగుబాటు చేసి తనని ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేసేస్తే దాని గురించి ఒక్క సమీక్షణ పెట్టుకున్నాడు అతను. అసలు మనకి ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఉంటారు కదా. ముఖ్యమైన నాయకులు అంటే ఇప్పుడు జైల్లోంచి కోర్టు నుంచి జైల్లోకి వెళ్తారు లైన్గా వాళ్ళు కదా. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు కదా. ఇంకా వాళ్ళతో కూర్చోబెట్టి ఎందుకు ఇలా జరిగింది, మనం ఎందుకు ఓడిపోయాం, నిర్మోహమాటంగా అభిప్రాయం చెప్పండి అని ఖచ్చితంగా చంద్రబాబు గారు వాళ్ళు అలా చేస్తారు. మిగతా రాజకీయ పార్టీలు ఏదైనా చేస్తాయి, ఒక సమీక్ష చేసుకుంటాయి మనం ఎందుకు జరిగింది ఎలాగనేటువంటిది. అదేమైనా జరిగిందా? ఎందుకంటే అతను ఒకే విషయం తీసుకుందాం. ఆయన చెప్పింది అంటే ప్రధానంగా అమరావతి విషయంలో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు గురించి చెప్పాడు. మూడాటికి కలిపి ఒక 600 కోట్లు వేస్ట్ అయిపోయినాయి కదా ప్రజాధనం, మళ్ళీ కడతానంటున్నాడు. ఏం చేస్తాడని అడుగుతున్నాడు ఆయన. ఇవి ఏం చేస్తారో వాళ్ళు పదే చెప్తూ వచ్చారు. వీటిని ఏం చేస్తారో ఇతనిలా కూలగొట్టరు. ప్రభుత్వానికి చాలా అవసరాలు ఉంటాయి, దానికోసం వాడుకుంటారు. ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత వాటి కోసం వాడుకుంటారు. ఒకటి దానికి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, అది భవిష్యత్తు చెప్తుంది. కానీ ఈ 600 కోట్లు వేస్ట్ చేస్తారని బాధపడిపోతున్నాడు ఈయన. ఈ 600 కోట్లు కూడా ఒకే ఒక రిషికండ్లో టకాలను ఒక్క దెబ్బ కొట్టేసాడు కదా. రిషికొండలో ఎంత అయింది? దానికి 540 కోట్లు చిల్లర, 540 కోట్లు ఖర్చు పెట్టాడు. అది దేనికన్నా ఉపయోగపడుతుంది? ఇవి చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు, దాదాపు 3 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, ఇదో సంవత్సరం, 9 సంవత్సరాలు ఆ సెక్రటేరియట్ని వాడుకున్నారు. అవును, 9 సంవత్సరాలు ఆ అసెంబ్లీని వాడుకున్నారు. ఇంచుమించు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు హైకోర్టుని వాడుకుంటున్నారు. ఇతను కట్టిన రుషికొండ ప్యాలెస్ని ఎవరన్నా వాడుకున్నారా? అతను కట్టించిన ఈ కమ్మోట్లు ఎవడన్నా వెళ్ళాడా ఒకసారి అన్నా? అతనన్నా వెళ్ళాడా పోనీ చూడటానికి వెళ్ళినప్పుడు? అంటే ఇంత పచ్చిగా మాట్లాడతాం కానీ అర్థం అవుతాను వాళ్ళకి. ఇతను మాటలకు మనం ఇంక వెలివివ్వాలని మేము ఏమనుకున్నామంటే, నేను కానీ అప్సాన్ రాజేష్ గారు కానీ వెంకమ్మ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది దాదాపు 100-150 మంది అనునిత్యం ఇతని మీద ఏదో మాట్లాడుతూ వచ్చాం ప్రజలకి అవేర్ చేయడానికి.
ఇదిగో ఇలా దుర్మార్గం జరుగుతుంది, అరాచకం జరుగుతుంది, ఇలాంటోడు ఇదంతా దొండిపాళెం బ్యాచ్ అని చెప్తూ వచ్చాం. మాకు విశ్రాంతి లభిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒక శకం, ఒక అమావాస్య కాళరాత్రి ముగిసింది అనుకున్నాం. కానీ ఈ పిశాచం ఇంకా తిరుగుతూ ఉంది ప్రజల్లో. వీళ్ళ అబద్ధాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అమరావతి గురించి ఇన్నాళ్ళు ఏడ్చారు, ప్రజలు థూ అని ఊసారు. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అన్నాడు. అన్ని వేల ఎకరాలు కావాలరా, నీ మాట ఉట్టిదే అని చెప్పి జనం చెప్పారు. అతను 3 రాజధానులు అంటే నీ మొదలష్టపు ఆలోచన మడిచి ఎక్కడన్నా పెట్టుకోరా బాబు అని చెప్పేసి ఏకైక రాజధాని అమరావతి అని ప్రజలు చెప్పారు. ఆ మూల నుంచి ఈ మూలలాగా చెప్పారు. అయినా సరే అదే పట్టుకుని తిరుగుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి అసలు? నీలో పైత్యం ప్రకోపించిందని అనుకోవాలా? ఇప్పుడు ఈ రోడ్లకి ఈ బిల్డింగ్లన్నిటికి రీకన్స్ట్రక్షన్స్కి డబుల్ అయిపోయింది అని చెప్తున్నాడు. దానికి కారణం ఏంటి తెలుసా? నీకు అవకాశం ఇస్తే ప్రజల సొమ్ముతోటి అసంపూర్తిగా 50%, 60%, 70% రెడీ టు ఆక్యుపై తయారైన వాటిని నువ్వు మొక్కలు మొలిపించావు చూసావా, దానివల్ల అవుతుంది. నీ రోడ్లు తవ్వుకెళ్ళిపోయారు చూసావా, నీ గ్యాంగ్, నీ ముఠా, నీ దండుపాళ్ళెం బ్యాచ్ రోడ్లు తవ్వుకెళ్ళిపోయి కంకర అమ్మేసుకున్నారు, ఆ ఫిల్లింగ్ చేసిన ఇసుక అమ్మేసుకున్నారు, ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అమ్మేసుకున్నారు, దోసుకెళ్ళిపోయారు. ఇవన్నీ ఎవడెత్తాడు? మీ బాబు సొమ్మ ఇది ఏమైనా పట్టుకొచ్చిస్తానికే? ఎవడెత్తాడు? మీ తాత ముళ్ళేనా పట్టుకొచ్చిస్తున్నావు నువ్వు? ఎవడు కడతాడు? తాగినోడే కడతాడు తాళపని. ప్రజలే భరించాలి నువ్వు చేసిన పనికి. నువ్వు ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని నువ్వు ఈ రకంగా నువ్వు చేసే తర్వాత ఎవడు కొట్టుకుంటారు? నువ్వు కట్టేవేమన్నానే? ఏమన్నాడు వచ్చి నిప్పర్తుకోవాలి చెప్తున్నాడు మళ్ళీ సిగ్గు లేకుండా. అసలు అంత కఠినంగా మాట్లాడాల్సిన ఒళ్ళు ఉడికిపోయి మాట్లాడుతూ ఉన్నాం. ఎప్పటికన్నా బుద్ధి రావాలి కదా మనిషికి. కనీసం ఆ మాట వదిలేయాలి కదా నువ్వు. వాళ్ళు ఎంత హింసించావు ప్రజలను. రేపు భూములు ఇచ్చిన పాపానికి నీ శత్రువు చంద్రబాబు ఏమో, వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళు వేధించి తినేసో, మానసికంగా కృంగదీసేసో, వాళ్ళ ఆవేదన, ఆక్రందన, ఆక్రోశం అది అంత శాపమైపోలే వాళ్ళు పెట్టిన శోకం. ఈ అంచనా వ్యయం పెరగడంలో జగన్ పాత్ర ఎక్కువేమో కదా ఈ 5 ఏళ్లలో గనక మొదలుపెట్టుంటే. కాదండి, అతను వాళ్ళు కొత్తగా చేయక్కర్లేదండి, వాళ్ళ మొదలుపెట్టి పూర్తి చేయడానికి అతను పెద్ద కష్టమేం కాదు. అదే అంచనాలు కొనసాగాయి కదా పెరగకుండా. ఇప్పుడు భూమి అవసరం ఉందన్నారు, ఇస్తే తీసుకుంటారు, లేకపోతే మానేస్తారు. బలవంతం ఏముండదు, అది అయిపోతేటికెళ్ళి అంచనా. భూమి కావాలని కోరుకుంటారు రైతులు. మాయి తీసుకోండి అని వస్తే తీసుకుంటారు, లేదంటే మేము ఇవ్వమంటే మానేస్తారు. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటే కరెక్ట్గా ఆ ప్రాజెక్టే అది. ఇప్పుడు మిగిలిన ఎకరాలు అమ్మితే డెఫినెట్గా రాష్ట్రానికే సంపద అది, ఒక అమరావతికే కాదు. ఒక పెట్టుబడి పెట్టి పైగా నువ్వు అప్పులు చేశారంట. అప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీర్చుకుంటుంది. నువ్వు చేసిన అప్పులు ఏం చేసావు? డైరెక్ట్గా మీ ఇంట్లో పెట్టుకుపోయావు. దాని మీదకి వెళ్ళలేదు, ఇంకా వెళ్తారు రేపటి నుంచి. తెచ్చిన అప్పులు, రాష్ట్ర బడ్జెట్టు, టోటల్ అమౌంట్ ఎంత, నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఎంత బట్టలు నొక్కో, మిగతా డబ్బు ఏమైంది చెప్పాలా? రేపేళ్ళుండి చెప్తావు. అంటే నేను చెప్పను, జైల్లో కూర్చుంటే సరిపోద్ది, మన డబ్బులు అలాగ ఉంటాయి అనుకున్నా. మొత్తం లాక్కొచ్చి గోడకేసి సున్నం కూడా గోక్కొచ్చి పెట్టి తీసుకొస్తారు. నీకు అసలు బుర్ర లేనోడు నువ్వే ఎన్ని మాటలు మాట్లాడితే బాగా బుర్ర ఉన్న వాళ్ళు నేను ఎంత బాగా చేస్తారు ఇంకానే. అంటే ఇక వైసీపీ స్టాండ్ అమరావతి కాదు. ఇప్పుడు ఒకవేళ ఐకానిక్ టవర్స్ కట్టిన, హైకోర్టు కట్టిన, శాశ్వతమైన ఇది కట్టిన, ఒకవేళ రేపు వైసీపీ అధికారంలోకి వస్తే, అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే ఆంధ్రప్రదేశ్లో, వైసీపీ మళ్ళీ అప్పుడు అమరావతి కాదు రాజధాని అని వెళ్ళిపోతుందా? మీకు ఒక విషయం చెప్పమంటారా? అదే పరిస్థితి కనపడుతుంది. అతనికి ఎక్కడా ఏది పాయింట్ లేదు. ఇప్పుడు ఎన్నాళ్ళో ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతం, వాళ్ళు కొంతమంది ఫాలోవర్స్ ఇవన్నీ ఉండేవారు. అతను రాజకీయ పార్టీకి బేస్ ఏంటి, అతను ఏ రకంగా ఓటు బ్యాంక్ వస్తుంది అనేటువంటిది చూసుకుంటే, వాళ్ళ నాన్న అభిమానులు, సానుభూతి పరులు, ఆయన చావు మరణం నుంచి సానుభూతి పొందిన వాళ్ళు, అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన కొంత జాతి వైరం కింద ఉన్న తెలుగుదేశం వ్యతిరేకులు, తెలుగుదేశం పార్టీకి రాజకీయ వైరం ఉన్నవాళ్ళు ఇతను అనుకూలంగా ఓటు బ్యాంకుగా వచ్చారు. వాళ్ళకి ఏమి యాడ్ చేశాడంటే కులాన్ని, కుల వ్యతిరేకుల్ని, కులం మీద ద్వేషం పెంచడం ద్వారా, ప్రాంతం మీద ద్వేషం పెంచడం ద్వారా కొంతమంది తను యాడ్ చేసుకున్నాడు 2019 నాటికి.
2019 నుంచి 24కి వచ్చేటప్పటికి ఇతను చేసిన పనులన్నీ కూడా చాలా దారుణం, దుర్మార్గం, ఇతను చెప్పిన అబద్ధాలు, ఇతను ఒక ఫేక్ అనేటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఇతనికి ఎజెండా లేదు. అయినా సరే కులద్వేషులు, ప్రాంతం మీద ద్వేషులు, అలాగే అమరావతిని ద్వేషించేవాళ్ళు, ఆ ప్రాంతాన్ని ద్వేషించేవాళ్ళు డెఫినెట్గా ఉంటారు, లేకుండా ఎందుకుంటారు? వాళ్ళందరినీ కన్సల్టేట్ చేసుకోవడానికి అతని ప్రయత్నం అంతే. అంటే వస్తే కొండ పోతే వెంటిక, అదే లెక్క ఫస్ట్ నుంచి కూడా అవుతుంది. ఇప్పుడు కూడా అదే దాని మీద స్టాండ్ అయిపోయి ఉన్నాడు. తను ఎలాగే జైల్లో పోతాడు, రాజకీయ భవిష్యత్తు లేదు. అటువంటిప్పుడు మాట ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నాడు అంతే. మాట తప్పడం, మడం తిప్పడం ఇలాంటి దుర్మార్గానికి నిరూపించుకోవాలనుకుంటున్నాడు అతను. మళ్ళీ ఇప్పుడు 3 రాజధానులు అనలేదే, నాగార్జున యూనివర్సిటీయో లేకపోతే విజయవాడ మంగళగిరి మధ్యలోనో గుంటూరు మధ్యలోనో అని అంటున్నాడు. రేపో మాపో ఆయన అన్నాడు కదా, మేము మా పార్టీలో చర్చించుకుని మాట్లాడతాం 3 రాజధానులని సత్యనారాయణ గారు అన్నాడు కదా. అంచేత వాళ్ళ స్టాండే మారలేదు. ఈ చావు దెబ్బ తగిలినా ప్రజలందరూ చీయను ఊసినా వాళ్ళకి ఏమాత్రం బుద్ధి మారలేదు, జ్ఞానం కలగలేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అప్పుల గురించి ఈయన మాట్లాడడం, గవర్నర్ని కూడా తాగడెట్టేసాడు కదండి అతను. మధ్యాహ్నం 25 ఏళ్ళు తాగడెట్టేసినాడు అప్పులు చేయడం గురించి ఎదటోళ్ళకి మాట్లాడుతుంటే. నీ ప్రభుత్వ సొమ్ముని నీ పత్రిక ఎంప్లాయీస్కి ఇచ్చేసుకున్నవాడు నువ్వు. ఐఎన్పిఆర్ విజయ కుమార్ రెడ్డి విచారణ కూడా రావట్లేదు, పట్టుకుని లోపలేసేస్తారేమో అని కమిషనర్. అతను ఏం చేశాడు, మీ పత్రికకి బెనిఫిట్ ఎలా చూపించాడు? సరస్వతి పవర్ సోరెన్ని అతను సొంతానికి చేసుకున్నాడని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా జైలు వేస్తారు అతన్ని. ఇలాంటి నీతి కౌరులు చెప్తుంటే జనం ఆశ్చర్యపోతున్నారు, అందరూ భిక్ష చచ్చిపోతున్నారు. డెఫినెట్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా ఉందని ఒప్పుకుంటాను నేను. ఎందుకు వ్యతిరేకత ఉంది? ఈ అచ్చోసిన ఆంబోతుల్లాగా ఎందుకు వదిలేస్తున్నారయ్యా మీరు అని వ్యతిరేకత ప్రజల్లో. ఇంకానా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఎందుకంటే అర్థమైంది. ఈ అచ్చోసిన ఆంబోతుల్ని మీరు ఎందుకు వదిలేస్తున్నారు? ఇన్నాళ్ళు పట్టిందా? మీకు 10 సంవత్సరం అయిపోతుంది మీరు ప్రమాణ స్వీకారం చేసి, రేపో మాపో సంవత్సరం అవుతుంది. ఇంకా వీళ్ళు రోడ్డు మీద తిరిగి మాట్లాడుతున్నారు. మాకు మనశ్శాంతి వద్దా, మేము హాయిగా పడుకోవద్దా, ఈ ఫామ్ ఇంకా తిరుగుతుంటే మాకు నిద్ర ఎలా పడుతుంది అని చెప్పి అది వ్యతిరేకత. పెన్షన్ 4000 చేయలేదని, పెన్షన్ ఇవ్వట్లేదని, ఉద్యోగులు 1వ తారీఖు జీతం ఇవ్వట్లేదని, లేకపోతే సిలిండర్లు ఇవ్వలేదని, గుంతలు పోడ్చలేదని, కొత్త రోడ్లు వేయలేదని, లేకపోతే డిఎస్సి వేయలేదని, భోగాపురం పనిచేయట్లేదని, పోలవరం మొదలట్లేదని, అమరావతిలో పనులు సాగట్లేదని, ఇలాంటి గొడవలు ఏం లేవు ఎవరికన్నా. రోజుకొకటి పీక కోతున్నారని ఇలాంటి బాధలు ఏం లేదు. ఇంకా వాళ్ళే పీకలు కోతున్నారు, ఇంకా వాళ్ళే కొడుతున్నారు, ఇంకా వాళ్ళే చంపుతున్నారు, మీరు ఏం చేస్తున్నారయ్యా అని చెప్పి అది అసంతృప్తి, అసహనం, ఆగ్రహం. అది ఎప్పుడు తెలుసుకుంటాడు ఇతను? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి ఓటేసింది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కాదండి, ఆగ్రహం, పట్టరాని ఆగ్రహం, భయాందోళనలు. ఈ 2 ఫ్యాక్టర్లు పనిచేసినాయి. యువతల మీరు నేను ఉంటే కూడా మన ఇద్దరిని గెలిపించేస్తారు. అవతలోడు ఎవడన్నా అనవసరం. లేకపోతే 5 సంవత్సరాల నుంచి బీజేపీని దూదేకిసినట్టు ఏకేసినా కానీ మనం కూడా ఒప్పేసుకున్నాం కదా, పర్లేదు ఉండండి బాబు అని. ఎలాంటి వాళ్ళు నెగ్గేసారండి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంలో అరెస్ట్ అవుతాడేమో అని జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇప్పుడు ప్రతిదీ ఇదిగో దీంట్లో ఇంత స్కామ్ జరిగింది, అమరావతిలో ఇంత స్కామ్ జరుగుతుంది, కరెంటు కొనుగోళ్లలో ఇంత స్కామ్ జరుగుతుంది అని చెప్పి రివర్స్ అటాక్ ఏమైనా మొదలుపెట్టి. రివర్స్ అటాక్ ఎలాగిస్తాడండి? జనాలు ఇప్పుడు ఏమీ లేదు, ఏదో ఒక ఎజెండా సెట్ చేయాలి కదా. వాళ్ళ గ్యాంగ్ అందరూ మాట్లాడడానికి, వాళ్ళ ఛానల్స్, వాళ్ళ పత్రికలు రాయటానికి, మాట్లాడటానికి ఒక ఎజెండా సెట్ చేయాలి కదా. అది ఎంత అసంబద్ధమైన అబ్సర్డ్, ఎంత అసంబద్ధవాదనైనా సరే వాళ్ళు ఏమీ జంకు గొంకు లేకుండా, నదురు బెదురు లేకుండా బరిదెగించి మాట్లాడతారు. సో ఇక జగన్ స్టాండ్ మారదు, జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ నుంచి బయటికి రారు, ఇక నిర్ణయించుకోవాల్సింది ప్రజలే. అంటే ఇతను ఏదన్నా కొత్త విషయం మాట్లాడతాడేమో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద కొత్తగా ఏమన్నా మాట్లాడతాడేమో అని చూశారు. అని కొత్తగా ఏం మాట్లాడారు? 2019 ముందే మాట్లాడాడో, 2019 తర్వాత ఏం మాట్లాడాడో ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. 2019 నుంచి 24 వరకు ఇప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. వాటిలో ఏం పీకాడు, ఏం ప్రూవ్ చేయగలిగాడు, అసలు ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు? అతను సర్వాధికారాలు ఉన్నాయి, అడ్డగోలుగా వెళ్ళిపోడు,
వ్యవస్థలు కూడా అనుకూలంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 17A అది ఇంకా కోల్డ్ స్టోరేజ్లో ఉంది. నీకు ఎవరు అడ్డు అదిపోతుంది? పక్కవాడు పయ్యోడు ఆవిడు వీడు అందరూ నీకు సహకారమే కదా. అయినా సరే నువ్వు ఇదిగో నువ్వు దోషి, నువ్వు ఎంత దొబ్బేసావు ఇదిగో అని చెప్పి చూపించలేకపోయావు. డైరెక్ట్గా దర్యాప్తు సంస్థలు అవసరం లేకుండా ప్రజలు తెలిసిపోతుంది నువ్వు ఎంత దొబ్బేసావు. ఎందుకంటే నువ్వు ఫ్లడ్ లైట్ల వెలుగులో పట్టపగలు డే లైట్లో నువ్వు జేబులు కొట్టేసావు. అదిగో వాడు దొబ్బేస్తున్నాడు, జేబులో చేయటి తీసేస్తున్నాడు అని వాడు. బస్సు ఎక్కుతున్నప్పుడు మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కి వాళ్ళం. ఆ పైన సీట్లు కండక్టర్ సీట్లు ఆల్రెడీ వాడు కూర్చుని ఉంటాడు కదా. మేము తోసుకుని ఎక్కుతుంటేనే ఆ పక్కనే వచ్చి ఒకడు జేబులు కొట్టేసి వాడు ఈ సంకలం చేయటి ఇలా లాగేస్తూ ఉండేవాడు పక్కడిది. ఆ పైన ఉన్నవాడు కనపడద్ది, కింద ఉన్నవాళ్ళు తోసుకుంటూ ఉంటాం ఎక్కలు. అదిగో వాడు దొబ్బేస్తున్నాడు అని చెప్పేవాడు పైనుంచి. మీ గట్టిగా కేకలేస్తాడు, జాగ్రత్త పారిపోయేవాడు. అలాగే నువ్వు మా కళ్ళ ముందు దొబ్బేసావు చూస్తుంటేనే. ఇంకా దీనికి నగిషీలు కవరప్లో నీ గ్యాంగ్ అందరూ సిగ్గు లేకుండా ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను ఇలాంటి మాటలు మాట్లాడతాను. అంటే ఒకే స్కూల్లో ట్రైనింగ్ అయిపోయి అందరూ. అయినా సరే చాలా ఓపిక్గా మైక్రో లెవెల్లో నీ బొమ్మ అంతా కూడా మొత్తం లాగేశారు. గత వేచి చూస్తున్నారు ఇంకా. అంటే నిన్ను శాశ్వతంగా నిన్ను ఎస్టాబ్లిష్ 100 కేసులు ఉంటాయి. దానికి ముందుగా కవరప్ చేసుకో ఏదో ఒకటి మాట్లాడాలి కదా. రైట్. ఎందుకంటే చాలామంది బుద్ధిహీనులు ఉన్నారు నువ్వు చెప్పేది వినటానికి. ఇవాళకి కూడా నీ అమాయకమైన ఏడుపు మోకం చూసి నిజమే అనుకుంటూ ఉంటారు నువ్వు చెప్పి కొంతమంది. అది మన దురదృష్టం. ఎందుకంటే ప్రజల్లో ఒక అమాయకత్వం ఉంటుంది. ఎందుకంటే అది దాన్ని మనం కనీసం తల కూడా సక్రమంగా దూకొని రావట్లేదు. మనం మార్చలేమండి ఎవరినైనా. ఎందుకంటే వాళ్ళొక మైకుల్లో ఉంటారు, మత్తులో ఉంటారు, ఎడిక్ట్ అయిపోయి ఉంటారు, వాళ్ళ దృష్టికోణంలో ఉంటారు. ఇప్పుడు మీకు అనగనగా ఒక రోజు సినిమా వచ్చింది, జగపతి బాబు గారు, చార్మి వీళ్ళందరూ ఉన్నాయి. అందులో ఒకడు దేవుడితో మాట్లాడుతున్నాను నేను, ఓ చీటీ రాసి ఆ ప్రశ్నలు పంపిస్తున్నాను దేవుడి, కానీ ఇలా గిరేస్తూ ఉంటాడు గాలిలోకి. ఓ చీటీ మీద ప్రశ్న రాసి నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు వచ్చేటప్పుడు చెప్పు నాకు అని రాస్తాడు. అందు మీద రాసి ఇలా గిరేస్తాడు. గిరేసిన తర్వాత దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. అదంతా పిచ్చి ఆడికి ఆడు బుర్రబాడైపోయింది, ఆడు మతి చెడిపోయింది అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కొంచెం స్పృహలో ఉన్నవాడికి అన్ని అవయవాలు సక్రమంగా అన్ని పంచేంద్రియాలు సక్రమంగా పనిచేస్తున్నవాడికి ఇది పిచ్చెక్కిందిరా బాబు అనిపిస్తుంది మనకి. కానీ ఆడేదో ప్రశ్న పంపించాడు దేవుడికి, దేవుడి దగ్గర నుంచి సమాధానం వస్తుంది అని నమ్మి వాళ్ళు ఉంటారు. ఆ సినిమాలో చూపించాడు గ్యాంగ్ అందరినీ, ఆడ ఫాలోవర్స్ని. వాళ్ళు ఏ రేంజ్కి వెళ్తారంటే ఆడిని వ్యతిరేకించిన వాళ్ళు చంపేయడానికి కూడా వెనకాడరు. జగత్ బాబు పోలీస్ ఆఫీసర్ అందులో ఆడ దగ్గరికి వెళ్ళి ఈ శాస్త్రలో ఆ సంచది వెతికితే ఆ రకరకాల అయ్యో డిజైన్లు ఉన్న చెక్క ముక్కలో ఈ కాగితాలు కనపడితే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావురా పిచ్చినా కొడక అని 2 పీకుతాడు, పీకి జైల్లో పడతాడు. తర్వాత వదిలేస్తాడు పిచ్చినా కొడుకని. అలా ఉంది అతను వ్యవహారం చూస్తుంటే. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో, అసలు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి నోరు ఎలా పోతుంది. దీనికి కారణం ఏంటి? ముఖం పగలగొట్టక అయ్యో పాపమని చూస్తా సానుభూతి వస్తుందేమో అని ఎదురు చూడటం వల్ల. సానుభూతి ఎందుకు వస్తుందండి? అతను తప్పు చేయలేదా? ఎందుకు వెనకాడుతున్నారు ప్రతిదానికి? 11-12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్న వాడికి ఈ వ్యవస్థలకు బుద్ధి లేదా? ఎందుకు వదిలేస్తున్నారు? ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి కొన్నాటికి హాజరవ్వలేదు, ఈ సంవత్సరం నుంచి ఏం పీకుతున్నాడని సుమోటోగా కేసులు నమోదు చేయాలి. అసలు అతను చేసిన దోపిడీ మామూలు దోపిడీయా? ప్రజాద్రోహం చేశాడు కదా, చట్ట రాజ్యాంగం ఉల్లంఘనలు చేశాడు కదా, ప్రజాద్రోహం చేశాడు కదా, ఒక ప్రభుత్వం ప్రజల మధ్య రైతుల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించాడు కదా, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి? ఎవడనన్నా పసిబిడ్డలను చూడకుండా, ఆడబిడ్డలను చూడకుండా, వృద్ధులను చూడకుండా, మహిళలను చూడకుండా వాళ్ళందరూ మేము ఎంత దాష్టికం చేశారు. ఒక అమరావతి రైతులైనా రాష్ట్రం మొత్తం అరాచకం కొనసాగింది కదా. భూ కబ్జాలు, అవినీతి, అప్పులు తెచ్చిన డబ్బులు కొల్లగొట్టేయడం, ఎక్కడ దొరికితే అక్కడ కొల్లగొట్టేశారు కదా. ఇదివరకు బందిపోటు దొంగలు కూడా వాళ్ళు సంచులు నిండిన తర్వాత పోయి ఊరాళ్ళు. ఇప్పుడు సంచి నిండిపోయింది అనుకోండి, మళ్ళీ రావచ్చని పోయి ఊరాళ్ళు. వీళ్ళు అలా కాదు కదా, మొత్తం తవ్వుకుంటా పోవటమే కదా. రైట్. ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి నువ్వు అవినీతి చేసావు, అవినీతి చేసాడా ఏంటైతేని, సో వాట్? మేము చేయమని కోరుకుంటున్నాం, చెప్పు ఇప్పుడు సమాధానం చెప్పి చేయమంటున్నాం. మేమే అది చేస్తాడని తెలిసే ఓట్లు వేసాం మేమంతా. సో వాట్? నిన్ను మించిపోవాలని కోరుకుంటున్నాం. సమాధానం చెప్పమన్నాడు దీనికి. ఇంత అడ్డంగా మాట్లాడితే తప్ప దారిలో రారాళ్ళు. రైట్ అండి, థ్యాంక్ యూ.